హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు గణితం నుండి బహుభుజులు అనేటువంటి కాన్సెప్ట్ నుంచి కొన్ని క్వశ్చన్స్ ఏ విధంగా రావడం జరుగుతుంది, మరి అటువంటి క్వశ్చన్స్ మనం ఏ విధంగా సాల్వ్ చేయవచ్చో నేర్చుకుందాం. ముందుగా బహుభుజి అనగానేమిటో చూద్దాం. అనేక భుజాలు కలిగినటువంటి సరళ సమృత పటాన్ని సరళ సమతల సమృత పటాన్ని బహుభుజి అని అంటాము. క్రమ బహుభుజి ఒక బహుభుజిలోని అన్ని భుజాల పొడవులు సమానం మరియు అన్ని కోణాలు కూడా సమానమైనట్టయితే అట్టి బహుభుజిని క్రమ బహుభుజి అంటాము. ఉదాహరణకు మనం బహుభుజుల్లో కూడా నేర్చుకుని ఉన్నాము. భుజాల పొడవులను బట్టి వాటి రకాలను వర్గీకరిస్తాము. 3 భుజాలు ఉన్నట్టయితే త్రిభుజం అని, 4 భుజాలు ఉన్నట్టయితే చతుర్భుజం అని, 5 భుజాలు ఉన్నట్టయితే పంచభుజం అని నేర్చుకున్నాం కదా. అలాగే మరి క్రమ బహుభుజి అంటే 3 భుజాలు 3 కోణాలు సమానం అయితే సమబాహు త్రిభుజం అని, అలాగే 4 భుజాలు మరియు 4 కోణాలు కూడా సమానంగా ఉన్నట్టయితే దానినే చతురస్రం అని నేర్చుకుని ఉన్నాము. మరి అన్ని భుజాలు అన్ని కోణాలు కూడా సమానమైతేనే అది క్రమ బహుభుజి అని అంటాము. మనకి క్రమ బహుభుజి నుంచి కూడా క్వశ్చన్లు వస్తుంటాయి కాబట్టి అది కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ది ఇందులో ఎటువంటి క్వశ్చన్స్ ఇస్తారంటే భుజాల సంఖ్యనిచ్చి అంతర్కోణాల మొత్తం అడగవచ్చు, బాహ్య కోణాల మొత్తం అడగవచ్చు, ఒక్కొక్క అంతర్కోణం అడగవచ్చు, ఒక్కొక్క బాహ్య కోణం కూడా అడగవచ్చు. ఇందులోకి వెళ్ళి మనకి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉన్నటువంటి కాన్సెప్ట్లు. ముందుగా మరి అంతర్కోణాల మొత్తానికి సూత్రం చూసినట్టయితే n భుజాలు కలిగినటువంటి ఒక బహుభుజి యొక్క అంతర్కోణాల మొత్తం n-2 ఇంటూ 180 డిగ్రీస్, n-2 ఇంటూ 180 డిగ్రీస్ లేదా 2n-4 ఇంటూ 90 డిగ్రీస్. ఇక్కడ 90 డిగ్రీస్ అంటే లంబ కోణాలు. n అనేది భుజాల సంఖ్య అయినప్పుడు అంతర్కోణాల మొత్తానికి సూత్రం 2n-4 ఇంటూ లంబ కోణాలు. మరి క్రమ బహుభుజి లోపల అన్ని అంతర్కోణాలు సమానంగా ఉంటాయి కాబట్టి ఒక్కొక్క అంతర్కోణం 2n-4/n ఇంటూ లంబ కోణాలు లేదా n-2 ఇంటూ 180 డిగ్రీస్ బై n అని రాయొచ్చు. ఓకేనా, ఇది మనకి ఒక్కొక్క అంతర్కోణానికి సూత్రం. అలాగే ఒక కుంభాకార బహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తం. ఇక్కడ బహుభుజి మనం తీసుకున్నప్పుడు కుంభాకార పుటాకార అని ఉంటాయి. మరి కుంభాకార బహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తం 4 లంబ కోణాలకు సమానం అవుతుంది. మరి 4 లంబ కోణాలు అనగా 360 డిగ్రీలు. ఇక్కడ చూసినట్టయితే మీకు అర్థమైపోతుంది భుజాల సంఖ్యతో సంబంధం లేదు. ఎన్ని భుజాలు ఉన్నప్పటికీ బాహ్య కోణాల మొత్తం ఎల్లప్పుడూ కూడా 360 డిగ్రీలకు సమానంగా ఉంటుందని నేర్చుకున్నాం. అలాగే n భుజాలు కలిగినటువంటి ఒక క్రమ బహుభుజి యొక్క ఒక్కొక్క బాహ్య కోణం ఏమవుతుంది 360 డిగ్రీలు బై n అని రాయొచ్చు లేదా 4 లంబ కోణాలు బై n అని కూడా రాయొచ్చు. సో మనకి ఈజీగా ఉండడం కోసం 360 డిగ్రీలు బై n అని రాసుకుందాం, ఈజీ అవుతుంది. బాహ్య కోణాల మొత్తం ఎల్లప్పుడూ సమానంగా ఉంటుంది. అది ఒకవేళ ఉదాహరణకు త్రిభుజమైనా చతుర్భుజమైనా పంచభుజి అయినా సరే బాహ్య కోణాల మొత్తం 360 డిగ్రీలకు సమానం అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో ఈ వీడియో నందు నేర్చుకుందాం. ముందుగా మొదటి క్వశ్చన్ గమనించండి. ఒక క్రమ బహుభుజి యొక్క ఒక్కొక్క బాహ్య కోణం 72 డిగ్రీలు అయినట్టయితే భుజాల సంఖ్య ఎంత? ఒక్కొక్క బాహ్య కోణం ఎంత ఇచ్చిండు? 72 డిగ్రీలు. అయితే భుజాల సంఖ్య ఎంత? మనం ఏం నేర్చుకున్నాం? భుజాల సంఖ్య n అయినా ఒక్కొక్క బాహ్య కోణం మొత్తం అన్ని బాహ్య కోణాల మొత్తం 360 డిగ్రీలు కాబట్టి ఒక్కొక్క బాహ్య కోణం ఏమవుతుంది 360 డిగ్రీలు బై n. ఓకేనా, భుజాల సంఖ్య n అయినప్పుడు ఒక్కొక్క బాహ్య కోణం ఈజ్ఈక్వల్ టు 360 డిగ్రీలు బై n. సో 360 బై n ఈజ్ఈక్వల్ ఎంత ఇచ్చిండు? 72 డిగ్రీలు ఇచ్చిండు. సో 72 అనేది కుడి నుంచి ఎడమకు వస్తే భాగిస్తుంది, n అనేది కుడికి వెళ్తే గుణిస్తుంది. కాబట్టి n ఈజ్ఈక్వల్ టు 360 డిగ్రీలు బై 72. సో 72 ఒకట్ల 72 ఐదుల ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఒక క్రమ బహుభుజి తీసుకున్నప్పుడు ప్రతి బాహ్య కోణం కూడా సమానంగా ఉంటుంది. ఒక్కొక్క బాహ్య కోణం ఈజ్ఈక్వల్ టు 360 డిగ్రీలు బై n. మరి ఇక్కడ n అనేది తెలుసుకోవాలి. ఇక్కడ కోణం ఇచ్చింది కాబట్టి 360 డిగ్రీలు బై 72 డిగ్రీలు చేస్తే 5 వస్తుంది. అదే భుజాల సంఖ్య అవుతుంది. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఆక్టగాన్. అష్టభుజిలోని అంతర్కోణాల మొత్తం ఎంత? మరి ఇప్పుడు ఏం నేర్చుకున్నాం మనం సూత్రము 2n-4 ఇంటూ 90 డిగ్రీస్ అని రాయొచ్చు. 2n-4 ఇంటూ 90 డిగ్రీస్ లేదంటే n-2 ఇంటూ 180 డిగ్రీస్. మనకి ఏ ఫార్ములా గుర్తుకొస్తే ఆ ఫార్ములా. ఇక్కడ n అనేది భుజాల సంఖ్య. మరి అష్టభుజి ఆక్టగాన్ అంటే 8 భుజాలు ఉంటాయి. సో 8లోకి వెళ్ళి 2 చేస్తే 6 ఇంటూ 180, 18 6ల 108, 1080 డిగ్రీలు అవుతుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఒకవేళ ఇందులో ప్రత్యేకించండి 2 ఇంటూ 8 16, 16లోకి వెళ్ళి 4 తీసివేస్తే 12, 12 ఇంటూ 9 90 డిగ్రీలు అనగా ఇది కూడా 1080 డిగ్రీలు వస్తుంది. ఓకేనా, మీరు ఏది గుర్తుపెట్టుకోవాలని వస్తుందో అది గుర్తుపెట్టుకోండి. ఇదైతేనేమో భుజాల సంఖ్య కంటే ఒకటి తక్కువ ఉంటూ 180తో ఇంటూ చేయాలి. ఓకే, సో 1080 డిగ్రీలు ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రమ దశభుజిలోని ఒక్కొక్క బాహ్య కోణం ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఇన్ ఏ రెగ్యులర్ డెకాగాన్. ఇప్పుడు ఏమి ఇచ్చిండు మనకి
దశభుజి అంటే 10 భుజాలు ఉన్నటువంటి బహుభుజి ఇచ్చిండు. అందులో ఒక్కొక్క బాహ్య కోణం తెలుసుకోమని చెప్పిండు. సో బాహ్య కోణాలు మొత్తం 360 డిగ్రీలు బై భుజాల సంఖ్య 10 భాగించినట్టయితే 36 డిగ్రీలు. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఒక్కొక్క బాహ్య కోణానికి క్రమబహుభుజిలోని ఒక్కొక్క బాహ్య కోణానికి ఫార్ములా 360 డిగ్రీస్ బై n కాబట్టి 360 బై భుజాల సంఖ్య 10 భాగిస్తే 36 డిగ్రీలు. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ద ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్ ఈజ్ 150 డిగ్రీస్. దెన్ ద నెంబర్ ఆఫ్ సైడ్స్. ఒక క్రమబహుభుజిలోని ఒక్కొక్క అంతర్కోణం 156 డిగ్రీలు అయినట్టయితే భుజాల సంఖ్య ఎంత? సో ఇక్కడ ఏంటి ఫార్ములా n-2 బై n ఇంటూ 180 డిగ్రీస్. n-2 బై n ఇంటూ 180 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 156 డిగ్రీలు. ఓకేనా, ఇది ఫార్ములా. దీన్ని రెండు రకాలుగా సాల్వ్ చేయొచ్చు భుజాల సంఖ్యను తెలుసుకోవడానికి. మరి రెండు రకాలుగా ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే, ఇక్కడ మనకి భుజాల సంఖ్య ఇచ్చిండు ఆప్షన్స్, అందులో n ప్లేస్లో ప్రతిచేపించి మనం విలువను కుడివైపు ఉన్నటువంటి విలువకు ఎడమవైపు వచ్చేటువంటి విలువ కూడా సమానంగా వచ్చినట్టయితే అది కరెక్ట్ అవుతుంది. ఫస్ట్ ఇదే చేద్దాం. మనకి సూత్రం గుర్తుకు వచ్చినట్టయితే n/2 బై n ఇంటూ 180 డిగ్రీస్ కాబట్టి n ప్లేస్లో 12 రాస్తే 12 - 2 10. 10/12 ఇంటూ 180. సో 12తో భాగిస్తే 12 ఎక్కం 12 5ల 150 వస్తుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ 10 రాస్తే 10 లెక్కలు 2 పోతే 8. 8/10 ఇంటూ 180. సో 10తో క్యాన్సిల్ అయితే 18 8ల 144. సో ఆప్షన్ 2 కూడా రాంగ్ అవుతుంది. నెక్స్ట్ 15 రాస్తే 15 లెక్కలు 2 పోతే 13/15 ఇంటూ 180. 15తో భాగిస్తే ఏమొచ్చింది 12 వచ్చింది. 12 ఇంటూ 13 156. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఇలా కాకుండా మరో పద్ధతి ఎలా చేయొచ్చు అంటే, మనం ఇచ్చినటువంటి దాన్ని ఏం చేస్తున్నాము ఒక్కసారి గమనించినట్టయితే ఇక్కడ 180 ఉంది, ఇక్కడ 156 ఉంది. ఈ రెండు కూడా మనం 180 అనేది ఇటు సైడ్ గుణిస్తుంది, రెండో వైపు వస్తుంది భాగిస్తుంది. సో భాగించేటప్పుడు ఏం రాస్తున్నాం n/2 బై n ఈజ్ ఈక్వల్ టు 156/180. సో 12 ఎక్కంలో క్యాన్సిల్ చేస్తే 12 ఎక్కం 12 13ల 12 ఎక్కం 12 15ల. నెక్స్ట్ అడ్డగుణకారం చేసినట్టయితే 15 ఇంటూ n 15n మైనస్ 15 2 30. అలాగే కుడివైపు 13 ఇంటూ n అవుతుంది. ఓకే, n భాగిస్తుంది రెండో వైపు వస్తే గుణిస్తుంది. ప్లస్ 13n కుడివైపుకి వస్తుంది, కుడివైపు నుంచి ఎడమవైపుకి వస్తుంది. స్థిరాంకం -30 అనేది కుడివైపుకి వెళ్తుంది. 15కి 13n తీసేస్తే 2n ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 30 n ఈజ్ ఈక్వల్ టు 15. ఓకే, ఇది ఒక పద్ధతి. ఇదేమో ట్రయల్ ఎర్రర్ మెథడ్ అంటాం, ఇదేమో సాల్వేషన్ మెథడ్. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉండి ఏది తెలుసుకోవడానికి వస్తుందో తెలుసుకోవచ్చు. సో 2n ఈజ్ ఈక్వల్ టు 30, n ఈజ్ ఈక్వల్ టు 15 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక బహుభుజిలో బాహ్య కోణం దాని అంతర్కోణానికి సమానం అయినట్టయితే అది ఎన్ని భుజాలు కలది? ఇన్ ఏ పాలిగాన్ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ దెన్ ద నెంబర్ ఆఫ్ సైడ్స్. దీన్ని కూడా మనం ఇదివరకు చెప్పుకున్నట్టు ట్రయల్ ఎర్రర్ మెథడ్లో సాల్వ్ చేయొచ్చు. అంటే భుజాల సంఖ్యను బట్టి అంతర్కోణం తెలుసుకుంటాం, బాహ్య కోణం తెలుసుకుంటాం, సమానం అవుతుందో లేదో చెప్పవచ్చు. రెండో మెథడ్ ఏమో మనం ఫార్ములా మెథడ్, అంటే బాహ్య కోణానికి సూత్రం రాస్తాం, అంతర్కోణానికి కూడా సూత్రం రాస్తాం, సాల్వేషన్ చేస్తాం. మరి ఒకవేళ ఫస్ట్ మనం సూత్రం ప్రకారం చేద్దాం. సో సూత్రం ప్రకారం ఏముంది, ఇక్కడ భుజాల సంఖ్య n అనుకుందాం, అంటే అది బాహ్య కోణానికి సమానంగా ఉంటుంది, అంతర్కోణానికి కూడా సమానం ఉంటుంది కాబట్టి n అనుకుందాం. ఇప్పుడు బాహ్య కోణానికి సూత్రం ఏముంది 360 డిగ్రీస్ బై n ఒక్కొక్క బాహ్య కోణానికి. అలాగే అంతర్కోణానికి సూత్రం ఏముంది n-2 బై n ఇంటూ 180 డిగ్రీస్. ఇది మనకి సూత్రం. ఇప్పుడు కుడివైపు ఎడమవైపు చూసినట్టయితే ఏమేమి క్యాన్సిల్ అవుతుంది, n క్యాన్సిల్ అవుతుంది. హారంలో 181ల 182ల ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది. 2 ఈజ్ ఈక్వల్ టు n-2 -2 ఇటు సైడ్ వస్తుంది +2. 2 + 2 ఈజ్ ఈక్వల్ టు n ఈజ్ ఈక్వల్ టు 4. ఓకేనా, ఈ విధంగా ఒక రకంగా చేయొచ్చు. నెక్స్ట్ ఇదేమో ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇది యాక్చువల్ మెథడ్, అంటే బాహ్య కోణం సూత్రం రాసుకున్నాం, అంతర్కోణం సూత్రం రాసుకున్నాం, సొల్యూషన్ తెలుసుకున్నాం. మరి ట్రయల్ ఎర్రర్ మెథడ్ అంటే ఏంటంటే, మనకి ఇక్కడ కూడా భుజాల సంఖ్య n-2 ఇంటూ 180 డిగ్రీస్. సో ఇప్పుడు 4 రాస్తాం, 4కి 2 పోతే 2, సో 360 డిగ్రీలు అవుతుంది. అంటే ఇక్కడ బాహ్య కోణం 360 డిగ్రీలు అవుతుంది, అంతర్కోణం ఎలాగో బాహ్య కోణం కూడా 360 డిగ్రీలు అని తెలుసు. కాబట్టి రెండు సమానంగా ఉన్నాయంటే ఆటోమేటిక్గా ఒక్కొక్క అంతర్కోణం ఒక్కొక్క బాహ్య కోణం కూడా సమానంగా ఉంటుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ ట్రయల్ ఎర్రర్ మెథడ్లో కూడా మన ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ అయినట్లయితే నెక్స్ట్ ఆప్షన్కి మనం వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అయితే నెక్స్ట్ ఆప్షన్కు వెళ్ళాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో కూడా మరి ఇదే కాన్సెప్ట్ సంబంధించి డిఫరెంట్ క్వశ్చన్స్ ఇంకా ఏమున్నాయి, ఏ విధంగా అడగడానికి అవకాశం ఉందో చూద్దాం.